శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనిలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని 26, 27 వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. గజమాలతో స్వాగతం పలుకుతూ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఎండకు సైతం లెక్క చేయకుండా మా అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు శ్రీకాళహస్తిలో టౌన్లో 25, 26 2 వార్డులలో తిరగడం జరిగింది. నిజంగానే ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు శివం టు శివం రోడ్డు మీద నడవడం జరిగింది. ఆ శివం టు శివం రోడ్ వేసేసాను, మొత్తం అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసాను, టెండర్ అయిపోయాను, మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది చూస్తే కనీసం అక్కడ ఆ చెత్త కూడా తీయకుండా, ఆ చెట్లు కూడా తీయకుండా, అదే రకంగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా అన్ని దొంగ మాటలు. ఈ దొంగ ఎమ్మెల్యే అది కూడా శివం టు శివం రోడ్ వేసేస్తారని చెప్పి 4-5 సంవత్సరాలు వారి ఎలక్షన్స్ అయిన తర్వాత 2019లో ఉన్న ఇల్లులన్నీ ఖాళీ చేశారట. ఎవరన్నా ముందు ఎక్విజిషన్ చేసుకొని ప్రాపర్గా సెటిలైట్ చేసుకున్న తర్వాత ఖాళీ చేస్తారా, లేక ఉండటం వల్ల అందరూ చేస్తారా? పాప చాలా మంది ఇల్లు లేకుండా పరిస్థితి ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేసేది, ఏంటి ఎమ్మెల్యేలు ఎట్లా ఇస్తారా అని చెప్పి బాధగా ఉంది. నేను ఒకటే మాట శ్రీకాళహస్తి ప్రజలకు అందరికీ ఒకటే మాట చెప్పుకుందా, నేను శ్రీకాళహస్తిని అభివృద్ధి చేసే దమ్ము నాకుంది, ధైర్యం నాకుంది, ప్రతి రోడ్ వేసే దమ్ము నాకుంది, నీళ్ళు ఇచ్చే దమ్ము నాకుంది, లైట్లు వేసే దమ్ము నాకుంది. మీరు బయట వచ్చి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటే దమ్ము మీకుందా?